హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ మనసులో ఉండే వ్యక్తికి మీ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి, అదేవిధంగా మీకు కూడా వాళ్ళపైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది చూస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఏ జెండర్ అయినా చూడొచ్చు అనమాట. మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు, మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు, అదర్ రిలేషన్షిప్స్ ఎవరైనా సరే ఈ రీడింగ్ అనేది చూడొచ్చు అనమాట. ఈ వీడియో చూసే ముందు మీరు ఒక లైక్ చేస్తే అండి మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయండి. ఎందుకంటే మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఇందులో ఉండే అవకాశం అయితే ఉండిద్ది అనమాట. ఒకవేళ మెసేజ్లు లేకపోయినా రీడింగ్ మొత్తం పాజిటివ్గా వస్తే మీరు ఆ రీడింగ్ని, పాజిటివ్ ఎనర్జీని మీరు మీ లైఫ్లోకి రావాలని మీరు క్లైమ్ చేసుకోవచ్చండి. మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి. పర్సనల్ రీడింగ్లో మీకు సంబంధించి కానీ, లేదా వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంటు, లేదంటే వాళ్ళకి మీ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా లేదా, ఇటువంటి అన్ని పర్సనల్ రీడింగ్లో అయితే క్లారిటీగా తెలిసిద్దండి. ఇంట్రెస్ట్ ఉండోళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా ఆస్ట్రాలజీ పరంగా మీకేమైనా జాబ్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ, మీ మనీ గురించి కానీ, దేని గురించి అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకుంటే, గ్రోత్ ఉందా లేదా ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ రీడింగ్ అనేది చూస్తానండి. ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పైన అనేది నేను చూస్తాను. చూద్దామండి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను ఇక్కడ పెడతాను కార్డ్స్. తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నేను తీస్తాను అన్నమాట. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ గురించి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది. ఫస్ట్ నేను ఇక్కడ కార్డ్స్ పెడతానండి. చూద్దామండి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మీ పైన. ఫస్ట్ వచ్చి డెసిషన్ అని వస్తుంది, తర్వాత కమ్యూనికేషన్ అని వస్తుంది. నెక్స్ట్ చూద్దామండి ఏమనుకుంటున్నారు అనేది. ఇంపేషన్స్ అని వస్తుంది. నెక్స్ట్ చూద్దామండి ఏమనుకుంటున్నారు అని. ది ఎండ్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చి టర్నింగ్ పాయింట్ అని వస్తుందండి. నెక్స్ట్ వచ్చి క్రాస్ రోడ్స్. నెక్స్ట్ వచ్చి సెర్చ్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఫైనల్ డెస్టినేషన్ అని వస్తుంది. చూద్దామండి ఇప్పుడు మీ వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ పెట్టాను కార్డ్స్. ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది ఇక్కడ నేను కార్డ్స్ అనేది పెడతాను, పెట్టినాక మీకు చెప్తాను. చూద్దామండి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీద అనేది. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ పైన. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ పైన. ప్లీజ్ క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ పైన. సెల్ఫ్ హీలింగ్ అని వస్తుంది. సెల్ఫ్ హీలింగ్ అని వస్తుందండి. నెక్స్ట్ వచ్చి ఫ్రెష్ స్టార్ట్ అని వస్తుంది అనమాట. నెక్స్ట్ అండి అపాలజీ అని వస్తుంది. నెక్స్ట్ చూద్దామండి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది.
చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్సన్ పైన ఫార్చునేట్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఆబ్సెషన్ అని వస్తుంది. నెక్స్ట్ అండి కంప్లైంట్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చి మ్యారేజ్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చి హార్ట్ బీట్ అని వస్తుంది. మీ ఎనర్జీస్ అండి ఇవి, మీ ఫీలింగ్స్ అనమాట. మీ పర్సన్ పైన మీ ఫీలింగ్స్ ఇవి. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి కన్ఫెషన్ అని వస్తుందండి. చూద్దాము ఏమొస్తున్నాయి అనేది. ఇప్పుడు మెసేజ్లు చెప్తాను నేను, మెసేజ్లు ఏమి ఇచ్చారు మీ పర్సన్ నుంచి, ఎటువంటి మెసేజ్లు వచ్చినాయి అనేది. తర్వాత నేను టారో డెక్ నుంచి కూడా క్లారిటీ అనేది తీస్తానండి. ఫస్ట్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాము. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి డెసిషన్ అని వస్తుందండి. ఇట్స్ ది టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఏంటంటే ఏం చెప్తున్నారంటే ఈ సంబంధం కోసం అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అంటే ఇది, ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. మీ రిలేషన్ కోసం ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి, ఇలా స్టక్ ఎనర్జీలో ఉండకూడదని చెప్తున్నారు అనమాట. ఫస్ట్ మెసేజ్ అయితే ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే నెక్స్ట్ కమ్యూనికేషన్ అని వస్తుంది అనమాట. ఐ లవ్ యువర్ వాయిస్, ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ అంటున్నారు. మీ వాయిస్ వినడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అని చెప్తున్నారు అనమాట. అంటే మీతోటి కమ్యూనికేషన్ అయిన ఫాస్ట్లో ఎలా అయితే కమ్యూనికేషన్ అయ్యారో, ఎలా అయితే మీరు వాళ్ళతో మాట్లాడారో, ఎలా అయితే మీరు ఉన్నారో వాళ్ళతోటి, ఆ విధంగా కూడా ఇప్పుడు మీరు అలా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారండి. అంటే కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు అనమాట. మీ మధ్య మళ్ళీ మాటలు ఉండాలని కోరుకుంటున్నారు, మీతో కమ్యూనికేట్ అవ్వాలని కోరుకుంటున్నారు అనమాట. ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఇది, వాళ్ళ నుంచి వస్తున్న మెసేజ్ అయితే ఇది. నెక్స్ట్ చూద్దాము. ఇంపేషన్స్ అని అంటున్నారండి. ఇంపేషన్స్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్ డైయింగ్ టు మీట్ యూ అంటున్నారు అనమాట. జీవితం అనేది చాలా చిన్నది, నిన్ను కలవడం కోసమే నేను వెళ్తున్నాను అని అంటున్నారు అనమాట. అంటే లైఫ్ అనేది చాలా చిన్నదంట, మీ జీవితం అనేది చాలా చిన్నది. అంటే వాళ్ళు కొంతమంది అండి, ఇది ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు వరకే తీసుకోండి. కొంతమంది అండి మీకు వాళ్ళకి సపరేషన్ అయిన తర్వాత అంటే ఆ డిప్రెషన్ కొద్దీ ఏదైనా జరగవచ్చు. ఆ డిప్రెషన్ వల్ల కూడా కొంతమంది ఇది వాళ్ళు అంటే సూసైడ్ వరకు కూడా వెళ్ళినట్లు చెప్తున్నారు అనమాట. ఇటువంటి మెసేజ్ అనమాట. అంటే అంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయ్యారనమాట. ఇటువంటి మెసేజ్ కూడా ఇక్కడ ఇస్తున్నారనమాట. ఇది ఎవరికి రెజోనేట్ అయితే అది తీసుకోండి, ఇక్కడ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. నెక్స్ట్ చూద్దామండి. ది ఎండ్, నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్, మూవ్ ఆన్ అంటున్నారు. కొంతమంది మీ రిలేషన్ పట్ల ఇంట్రెస్ట్ లేదని మీకు చెప్పి వెళ్ళిపోయారంట. ఇటువంటి మెసేజ్ చెప్తున్నారు అనమాట. వాళ్ళు అంత ఇంట్రెస్ట్ లేదు అంటే మీరు ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు అంత ప్రేమ చూపించకుండా మీ నుంచి దూరం అయ్యి వెళ్ళిపోయారనమాట. అది ఎందుకు అనేది నేను తర్వాత టారో డెక్ నుంచి చూస్తానండి. ప్రజెంట్ అయితే వాళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా నేను నీ నుంచి దూరం అయిపోయానని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇది జనరల్ రీడింగ్ అండి, అందరికీ సంబంధించిన మెసేజ్లు అనేది వస్తాయి, ఒక్కరికే సంబంధించిన మెసేజ్లు అయితే ఉండవు అనమాట ఈ జనరల్ రీడింగ్లో. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్ ఏమి ఇస్తున్నారు అంటే టర్నింగ్ పాయింట్ అనమాట. ఐ నెవర్ ఇమాజిన్డ్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్ అంటున్నారు. మన సంబంధం ఇలా ముగుస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు వాళ్ళు అసలు కూడా అనుకోలేదంట. మీ రిలేషన్ అనేది ఇట్లా ఎండ్ అయిపోతుందని చెప్తున్నారు అనమాట. మీకు ఇక్కడ మెసేజ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఏం మెసేజ్ ఇస్తున్నారంటే క్రాస్ రోడ్స్ అంటున్నారు అనమాట. యూ హ్యావ్ టు చూజ్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకోండి, ఆ చూజ్ చేసుకున్న దాన్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ చూసుకోండి అని చెప్తున్నారు అనమాట. ఇలాగ చెప్తున్నారు అంటే ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోండి అని చెప్తున్నారు అనమాట. ఈ ఆప్షన్ మీకు ఇస్తున్నారు అనమాట మీ పర్సన్. అంటే మీ లైఫ్లో ఏమైనా 2 ఆప్షన్లు ఉండొచ్చు. అది మీరు మీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో లేకపోతే ఇంకా దేనికైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దానికి సంబంధించి వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఏదో ఒక దాన్ని జాగ్రత్తగా చూస్ చేసుకోండి, ఏదో ఒక దాన్ని చూస్ చేసుకో, దాన్ని నువ్వు జాగ్రత్తగా అంటే కేర్ తీసుకో దాని మీద అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారండి.
నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే సెర్చ్ అని వస్తుంది. ట్రయింగ్ టు కనెక్ట్ యూ థాట్స్ సోర్సెస్ అంటున్నారనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ థాట్స్లో అంటే వాళ్ళ ఆలోచనల్లో మిమ్మల్ని కనెక్ట్ చేయడానికి చూస్తున్నారంట. అంటే మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలతో కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారంట. అటువంటి ఎనర్జీ అనేది చెప్తున్నారనమాట. అంటే అటువంటి మెసేజ్ అనేది ఎనర్జీ కాదండి, మెసేజ్. అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారనమాట. కనెక్ట్ అవుతున్నారంట మీరు వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళు అంత కనెక్ట్ అవ్వాలని వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారనమాట. అంటే మీ గురించి ఎక్కువ థింకింగ్ చేస్తూ ఉండొచ్చు. అలాగా మీ ఆలోచనలు ఎక్కువ అయినప్పుడు కూడా మీరు వాళ్ళతో కనెక్ట్ అవుతున్నారని కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారండి. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ఏమనుకుంటున్నారు అంటే ఫైనల్ డెస్టినేషన్ అంటే ఏంటి అంటే అండి, ఫైనల్ డెస్టినేషన్ అంటే దేర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యు ఆర్ ది ఓన్లీ వన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. మీరు ఒక్కళ్ళే అంట వాళ్ళ లైఫ్లో ఉంది, మీ తర్వాత కానీ మీ వెనక కానీ ఎవ్వరు లేరంట. ఒకవేళ మీ మధ్య ఏమైనా అనుమానాలు ఉండుంటే ఎవరు లేరు, నువ్వే నా లైఫ్లో ఉంది అన్నట్లుగా చెప్తున్నారనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు. ఎప్పటికీ మీరే ఉంటారు వాళ్ళ లైఫ్లో అన్నది ఆ విధంగా చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి. ఇక్కడ చూద్దాం ఇంకా అంటే ఇప్పుడు వీటికి నేను ఈ మెసేజ్లకి మీ పర్సన్ నుంచి ఈ విధంగా మెసేజ్లు అయితే వచ్చినాయి. దీనికి నేను క్లారిఫికేషన్ అనేది చూద్దామండి. క్లారిఫికేషన్ అనేది ఏమొస్తుంది అనేది ఫస్ట్ క్లారిఫికేషన్ చూద్దాము. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్. నేను ఇక్కడ క్లారిఫికేషన్ తీస్తానండి. నేను ఇక్కడ కార్డ్స్ని షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చు, వాళ్ళ నేమ్ను కూడా మీరు అనుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా కూడా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. మీకు సంబంధించిన మెసేజ్లు అనేవి ఏవో ఒకటి ఈ రీడింగ్లో అనేది వస్తాయి అన్నమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి క్లారిఫికేషన్. ఫస్ట్ మెసేజ్కి అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు కదా వాళ్ళు. ఇక్కడ నాకు ఫస్ట్ మెసేజ్ మీకు కార్డు కనిపించకపోయినా నేను చూపిస్తున్నానండి. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఏం చెప్తున్నారంటే ఈ రిలేషన్ పట్ల అంటే వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని ఉన్నారంట. దానికి ఏంటి అసలు క్లారిఫికేషన్ అనేది నేను చూస్తాను. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది క్లారిఫికేషన్. యూనివర్స్ ఏంజల్స్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అని అంటున్నారు అనమాట. ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ పెంటికల్ అండి. అంటే ఏంటంటే వీళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయన్నమాట. మనీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవన్నమాట. అన్నీ సమృద్ధిగా ఉన్నాయన్నమాట. గ్రోత్ ఉంది, ప్రాస్పరిటీ ఉంది, అన్నీ ఉన్నాయండి వీళ్ళ లైఫ్లో. అన్నీ ఉన్నాయి కానీ మీరు లేరనేది మాత్రం ఒక ఫీల్ అయితే ఉంది వీళ్ళకి. అన్నీ ఉన్నారు కాబట్టి నాకు ఇంక ఏం తక్కువ నా లైఫ్లో, ఇంకా నాకు కావాల్సింది నా పర్సన్, నేను కోరుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారనమాట. ఆ విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారండి. అందుకే వీళ్ళు ఒక డిసైడ్ అవ్వాలని అనుకుంటున్నారనమాట. మీరు వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే, మనీ పరంగా చూసుకున్నట్లయితే దేంట్లో కానీ లోటు అనేది లేదండి వీళ్ళకి. వీళ్ళు చాలా ఎలా ఉంటారంటే కొంచెం వీళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. 10 మందికి ఒక గ్రూప్ చేసి వాళ్ళతో మాట్లాడడం, డిస్కస్ చేయడం, మంచి చెడులు చెప్పడం, ఇట్లాంటివి కూడా చేస్తుంటారు అనమాట. అటువంటి ఎనర్జీస్ కూడా ఈ పర్సన్లో ఉన్నాయన్నమాట. అలాంటి పర్సన్ అనమాట ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అటువంటి పర్సన్ వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే నా లైఫ్లో అన్నీ ఉన్నాయి కదా, నా పర్సన్ నాకు కావాలి ఇప్పుడు, అదే నా ఫైనల్ డెసిషన్ అన్నట్టుగా ఉన్నారు. ఏదైనా సరే మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలన్నట్లుగా కోరుకుంటున్నారు అనమాట. ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే అదండి. నెక్స్ట్ చూద్దామండి. కమ్యూనికేషన్ అని వస్తుంది, చూద్దాం క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్. కమ్యూనికేషన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ అండ్ ఏంజల్స్.
కమ్యూనికేషన్ క్లారిటీ ఇది చూడండి. నైట్ ఆఫ్ కప్స్, ఖచ్చితంగా వీళ్ళు మీతో కమ్యూనికేషన్ కావాలని కోరుకుంటున్నారని, మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారన్నమాట. ఎందుకంటే వీళ్ళకి జీవితం ఎలా ఉందంటే అన్నీ ఉన్నా కానీ నా లైఫ్లో నా పర్సనే లేనప్పుడు ఇంకా నా జీవితం ఎందుకు అన్నట్లు కూడా వీళ్ళు ఫీల్ అయ్యారు. చెప్పాను కదా, ఒక టైంలో ఈ విధంగా కూడా వీళ్ళు బిహేవ్ చేశారనమాట. వీళ్ళకి అంటే వీళ్ళు ఏమని ఫీల్ అవుతుంది, నాకేం తక్కువ, నాకు అన్నీ ఉన్నాయి కదా, కానీ వీళ్ళు ఎందుకు రారు నా జీవితంలోకి అన్నట్టుగా ఆలోచిస్తున్నారన్నమాట. అందుకని వీళ్ళు మీతో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారన్నమాట. ఒకవేళ మీరు వాళ్ళని దూరం పెట్టినట్టయితే మీరు కూడా వాళ్ళ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారండి. అటువంటి ఎనర్జీ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు వాళ్ళని దూరం పెట్టినా, లేదంటే వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టినా, ఏదైనా సరే ఈ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రావాలని కోరుకుంటున్నారనమాట. ఇక్కడ నాకు వచ్చి అంటే మీతో ఉన్న మెమరీస్ని బాగా గుర్తు చేసుకుంటున్నారనమాట. మిస్ అవుతున్నారనమాట. మీతో ఉన్న మెమరీస్ని గుర్తు చేసుకుంటూ మిస్ అవుతున్నారు. ఆ హ్యాపీనెస్ అనేది, ఆ షేరింగ్ ఏదైతే ఉందో అది మీతోనే వాళ్ళకి బాగుండిద్దని వాళ్ళు కోరుకుంటున్నారు. ఏమైనా సరే మీతో చెప్పుకోవచ్చు, ఏదైనా సరే మీతో వాళ్ళు పంచుకునే విధంగా కూడా ఉండొచ్చు అనమాట. వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్కి ఏమైనా సంబంధించి మీకు ఏమైనా చెప్పుకుంటూ కూడా ఉండొచ్చు అనమాట వీళ్ళు ఫాస్ట్లో. అందుకని వాటన్నిటిని తలుచుకొని ఇప్పుడు చెప్పుకునే వాళ్ళు కూడా లేరన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అనమాట. అందుకని వీళ్ళు మీ నుంచి మళ్ళీ కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు అనమాట. కమ్యూనికేషన్ అయితే రావాలని కోరుకుంటున్నారు. అది మీ నుంచి అన్నా అవ్వచ్చండి, లేదంటే ఈ పర్సన్ అయినా మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు అనమాట. అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దామండి. ఇంపేషన్స్ అంటే వాళ్ళకి మీరు లేని లైఫ్లో ఒకసారి డిసైడ్ అయిపోయారు, ఎందుకు ఇంకా నా జీవితంలో నా పర్సన్ లేనప్పుడు అన్నట్టు కొంతమంది ఇటువంటి డెసిషన్కి కూడా వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ కొంచెం ఇటువంటి డెసిషన్ అంటే అండి కొంచెంమంది సూసైడ్ డెసిషన్ అనమాట. అటువంటి దాకా వెళ్ళుంటారనమాట. లేదంటే విరక్తితో అనమాట, లైఫ్ మీద కొంచెం విరక్తితోటి ఇలాగ చేద్దాము, ఇలాగ చేసే వాళ్ళు కూడా అంటే అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదంటే అట్లా అనుకొని ఉన్న వాళ్ళు కూడా ఉండుండొచ్చు అనమాట. ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యూనివర్స్ క్లారిఫికేషన్. ఇదిగోండి టవర్. భరించలేకపోయారండి మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషన్ని వీళ్ళు అసలు భరించలేకపోయారనమాట. భరించలేదు. ఇక్కడ టవర్ మూమెంట్ కనిపిస్తుందండి. ఎందుకంటే అండి ఆ దూరాన్ని వాళ్ళు భరించలేకపోయారనమాట. మీరు వాళ్ళకి దూరం అయింది వీళ్ళు తట్టుకోలేకపోయారనమాట. సడన్గా మీ మధ్య ఇటువంటి సిచ్యువేషన్ వస్తుందని వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ రాగానే వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోయారనమాట. కొంచెం సెన్సిటివ్ అయి కూడా ఉండొచ్చు అనమాట మీ పర్సన్. అందువల్ల కూడా వీళ్ళు ఈ విధంగా ఇటువంటి డెసిషన్ కూడా తీసుకొని ఉండొచ్చు అనమాట. ఇట్లాంటి నిర్ణయానికి కూడా వచ్చి ఉండొచ్చు అనమాట. టవర్ మూమెంట్ని వాళ్ళు తట్టుకోలేకపోయారనమాట. ఈ డిస్టెన్స్ని, దూరాన్ని మీరు మళ్ళీ వాళ్ళని ఇంకా లైఫ్లో కలుస్తారో లేదు అని వాళ్ళు అటువంటి పిచ్చి పనులు కూడా ఏదో చేసినట్టు నాకు కనిపిస్తుంది అనమాట. అట్లాంటి దానికి ప్రయత్నించి ఉండొచ్చు, లేదా అటువంటి ఆలోచనలు కూడా వచ్చి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్ ఏంటిదని ది ఎండ్ అని చెప్తున్నారండి. ఇది ఎవరో కొంతమందికి అండి ఇది రెజోనేట్ అవుతుంది, లేదంటే ఇది ఫాస్ట్లో అయినా జరిగి ఉండొచ్చు. ఇటువంటి సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య ఇంట్రెస్ట్ లేదని మీ పర్సన్ మీకు దూరంగా ఉండుండొచ్చు అనమాట. అటువంటి ఎనర్జీ అనేది చూపిస్తుంది, లేదంటే మీరే వాళ్ళ నుంచి దూరం అయిపోయి ఉండొచ్చు. ఇక్కడ ఇటువంటి ఎనర్జీ వస్తుందండి. ఇక్కడ నాకు చూద్దామండి క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో ప్లీజ్ క్లారిఫికేషన్. ఇంకేం లేదు, మన ఇద్దరి మధ్య అంతా ఎండ్ అయిపోయింది అని ఈ పర్సన్ చెప్పుండొచ్చు మీతో ఫాస్ట్లో. వద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు ఇంకొద్దు, ఏమొద్దు, మన ఇద్దరి మధ్య ఏమీ వద్దు, నువ్వు నీ పాటికి నువ్వు ఉండు, నా పాటికి నేను ఉంటాను అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో మీకు చెప్పు ఉండొచ్చు అనమాట. చూద్దామండి క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, యూనివర్స్ ఏంజల్స్. నైట్ ఆఫ్ సోర్స్. ఎంత ఫాస్ట్గా అయితే ఏ రిలేషన్ మీ మధ్య జరిగిందో వచ్చి అంటే మీ ఇద్దరి మధ్య నడిచిందో ఏదైతే ఈ మ్యాటర్ అనేది అంత వేగంగానే కూడా ఎండ్ అయిపోయింది అనమాట. ఎంత ఫాస్ట్గా అయితే మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చారో మీరు ఊహించకుండానే వచ్చుంటారు, లేదంటే అట్లా జరిగినాయి, అటువంటి సిచ్యువేషన్లు అనేవి వచ్చినాయి మీ ఇద్దరి మధ్య. అలా వచ్చినాయి. వీళ్ళు ఏంటంటే ఈ తర్వాత ఏందో జరిగింది, గొడవలు జరగ ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోయి ఉండొచ్చు, లేదంటే అనుమానించుకోవడం ఏదో ఒకటి జరిగింది. దీనివల్ల కూడా మీ మధ్య దూరం అయింది. ఇక నైట్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్ నైట్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్.
ఇక్కడ చూడండి 5 ఆఫ్ కప్స్. చాలా బాధగా ఆలోచిస్తూ బాధపడుతున్నారు. ఎందుకంటే ఫాస్ట్లో స్టక్ అయిపోయినారు. ఫాస్ట్లో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తు చేసుకొని ఇప్పుడు బాధపడుతున్నారు అనమాట. ఎందుకు ఈ రిలేషన్ ఎండ్ చేసుకున్నానా అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అనమాట. అందుకే వీళ్ళు ఇప్పుడు మీరు లైఫ్లోకి రావాలని చూస్తున్నారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఏమొచ్చింది అంటే ది ఎండ్. అంటే నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదని మీ నుంచి దూరం అయిపోయారు. వాళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అన్నట్టుగా. ఇప్పుడైతే వాళ్ళు ఈ పాస్ట్లో మీ మధ్య జరిగిన వాటిని ఆలోచించుకుంటూ గుర్తు చేసుకుంటూ స్టక్ అయిపోయి ఉన్నారు. స్టక్ అయి ఉన్నారు కానీ ఆలోచనలో స్టక్ అయి ఉన్నారు. కానీ వాళ్ళకి మనసులో మళ్ళీ మీ వైపు రావాలని అయితే ఉందన్నమాట. యాక్షన్ అయితే తీసుకోవాలని ఉంది. ఇక్కడ చూడండి 5 ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు ఈ పర్సను. ఎమోషనల్గా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆలోచనల్లో బాధ అనేది ఒకటి ఉందన్నమాట. ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఏదో ఉంది. అంటే పశ్చాత్తాపం ఏదో ఉంది వీళ్ళకి. వీళ్ళు చేసిన తప్పుకి వీళ్ళు ఇక్కడ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ వైపు రావాలని చూస్తున్నారు అనమాట. ఇటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ ఇటువంటి మెసేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే టర్నింగ్ పాయింట్ అని అంటున్నారు అనమాట. టర్నింగ్ పాయింట్ అంటే ఏందో చూద్దాం. టర్నింగ్ పాయింట్ అంటే ఏంటందండి, మన బంధం ఇలా ముగుస్తుందని వాళ్ళు ఎప్పుడూ ఊహించలేదంట. మీ బంధం ఏదైతే ఉందో ఇలా అర్ధాంతరంగా మధ్యలో ఇట్లాగా టవర్ అనేది వస్తుందని వాళ్ళు అసలు ఊహించలేదంట. చూద్దామండి క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు యూనివర్స్ ఏంజల్స్. క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్ ఏంజల్స్. క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ వాన్స్ అనమాట. కొన్ని ఇన్మెచ్యూర్డ్ బిహేవియర్ చేసుకున్నారనమాట. ఇక్కడ ఇన్మెచ్యూర్డ్గా ఈ పర్సన్ కూడా మీ బిహేవ్ చేసి ఉండొచ్చు. కొంతమందికి చెప్తున్నాను ఇప్పుడు చెప్పే మెసేజ్ అందరికి ఇది రెజోనేట్ అవ్వాలని లేదు. కొంతమందికి మీ పర్సన్ అనే వాళ్ళు ఏజ్లో చిన్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే మెచ్యూరిటీలో కూడా చిన్న అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆలోచనల పరంగా చిన్న తప్పులు మిస్టేక్స్ చేశారు వీళ్ళు. కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. దానివల్ల కూడా మీ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. అందుకని వీళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే ఇలాగ అర్థాంతరంగా మన రిలేషన్ అనేది ఇలా ముగుస్తుందని వీళ్ళు అనుకోలేదంట. అందుకని వీళ్ళు ఇన్మెచ్యూర్ బిహేవియర్ వల్ల ఇలా జరిగిపోయింది మీ మధ్య అనేది కూడా ఆలోచిస్తున్నారు అనమాట. ఇప్పుడైతే ఆలోచిస్తున్నారు. అందుకే మీ మీద ఒక ఫ్యాషన్ అయితే ఉంది వీళ్ళకి. అందుకే అండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు. మీ లైఫ్లో వాళ్ళు ఎట్లయినా సరే మీ లైఫ్లో ఉండాలని అయితే అనుకుంటున్నారు అనమాట. ఇక్కడ నాకు అటువంటి మెసేజ్లు అనేది ఇస్తున్నారు. ఇక్కడ క్రాస్ రోడ్స్ అని వస్తుందని. నెక్స్ట్ చూద్దాము. యూ హ్యావ్ టు చూజ్ వన్, డిసైడ్ కేర్ఫుల్. ఏదో ఒక దాన్ని చూస్ చేసుకొని మీకు వాళ్ళు చెప్తున్నారండి. ఒక దాన్ని డిసైడ్ చేసుకొని నా దగ్గరికి రమ్మన్నట్టుగా చెప్తున్నారు. ప్లీజ్ యూనివర్స్ క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు. క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్. ఇగో చూడండి 2 ఆప్షన్లు ఉన్నాయంట. అంటే ఏది అందరికీ 2 ఆప్షన్లు అంటే కొంతమందికి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఇంకెవరికైనా ఇంకేదైనా. మీ సిచ్యువేషన్లో ఇంకో ఆప్షన్ ఏంటి అనేది మీకే అర్థమైద్దండి. మీ సిచ్యువేషన్లో ఇంకో ఆప్షన్ ఏంటి అనేది. అందువల్ల ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ వద్దు, ఏదో ఒక దాన్ని చూస్ చేసుకోమని ఉండాలి అన్నట్టుగా చెప్తున్నా. మీ పర్సన్కి ఇట్లా ఇన్ని రకాలుగా ఉండడం ఇష్టం లేదంట. వీళ్ళతో ఉండాలని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట. ఇటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారండి. ఇక్కడ వస్తున్న మెసేజ్. అందుకే వీళ్ళు ఇక్కడ ఈ ఆప్షన్స్ వల్ల 2 ఆప్షన్స్ ఉండడం వల్ల స్టక్ అనమాట. స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. అందుకని చెప్పి ఏం చేస్తున్నారు అంటే ఇలాగ 2 ఆప్షన్లు వద్దు, ఒక ఆప్షన్తోనే మీరు రావాలన్నట్లుగా వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట. అంటే ప్రయారిటీ ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మీరు అనుకోవచ్చు, మీరు వాళ్ళైనా మాకు ప్రయారిటీ ఇంకెవరు ఉండరా అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ముందు వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలన్నట్టు కోరుకుంటున్నారండి. అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారనమాట. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ఏం మెసేజ్ వస్తుంది అంటే సెర్చ్ అంట. సెర్చ్ అంటే వాళ్ళంట ఆలోచనలతోటి మీతోటి ఎప్పుడు కనెక్ట్ అవుతూనే ఉన్నారంట. వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు కాబట్టి అలాగా వాళ్ళు మీతోటి ఎప్పుడు కనెక్టింగ్ అవుతూనే ఉన్నాను అన్నట్లు చెప్తున్నారు. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్ ఏంజల్స్. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది క్లారిఫికేషన్.
ఇక్కడ చూడండి అంటే దేనికైనా సిద్ధం అన్నట్టు అనమాట. అంటే ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్లుగా చూస్తున్నారు అనమాట. ఇప్పటివరకు ఏమైనా ఎఫర్ట్స్ పెట్టకుండా ఒకవేళ భయపడుతూనో జంకుతూనో ఏదో ఉన్నట్టయితే సైలెంట్గా ఉన్నట్టయితే ఈ పర్సన్ ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ రిలేషన్కి ఒక ఎఫర్ట్స్ అయితే పెట్టాలి, నేను ఇలా ఉంటే కుదరదు, నేనే ఏదో ఒక స్టెప్ అనేది తీసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట. అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఈ ఆలోచనలో ఎంతకాలం అని ఆలోచిస్తారండి, ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి కదా, ఆ విధంగా వీళ్ళు అనుకుంటున్నారనమాట. ఇప్పుడు మెసేజ్ అయితే ఈ విధంగా ఇక్కడ నాకు వస్తున్నాయండి. నెక్స్ట్ చూద్దామండి, నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అనేది చూద్దామండి. ఇక్కడ వచ్చేసి ఫైనల్ డెస్టినేషన్ ఏమంటున్నారు అంటే వాళ్ళ లైఫ్లో అంట మీరేనంట, ముందైనా వెనకైనా మీరు ఒక్కళ్ళే అంటే ఇంకెవరు లేరు అని చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది వీళ్ళు ఇస్తున్నారండి ఇక్కడ మీకు. చూద్దామండి క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఏముంది, యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్. ది ఫూల్ కార్డ్ అండి. అంటే వీళ్ళు చాలా రెక్లెస్గా కేర్లెస్గా కొంతమంది ఉండొచ్చు అనమాట. ఇక నాకు అటువంటి మెసేజ్ అనేది చూపిస్తుంది. చూద్దాం అనమాట. ఎటువంటి వీళ్ళు ఇన్మెచ్యూర్గా బిహేవ్ చేశాను అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు రిగ్రెట్గా నేను ఎందుకు ఇప్పుడు ఆ విధంగా అలాగా అంటే ఆ విధంగా అప్పుడు ఎందుకు ప్రవర్తించానా అని ఇప్పుడు వీళ్ళు పశ్చాత్తాపడుతున్నారు కదా. ఇక్కడ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఫూలిష్గా బిహేవ్ చేశారనమాట వీళ్ళు. దానికి ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతూ వీళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి, ఒక న్యూ బిగినింగ్ తీసుకురావాలని కోరుకుంటున్నారనమాట. ఇప్పుడు వీళ్ళకి అర్థమైందనమాట వీళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయి. వీళ్ళ అంటే హ్యాపీనెస్ ఉంది, లగ్జరీ ఉంది, అన్నీ ఉన్నాయి. హ్యాపీనెస్ అంటే మీరు లేరనే లోటులో మాత్రం బాధ అయితే ఉందండి. మిగతా అన్నీ ఉన్నాయని చెప్తున్నాయి ఇక్కడ. హ్యాపీనెస్ అంటే వాళ్ళు ఏదో సంతోషంగా ఉన్నారని చెప్పట్లా, అన్నీ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో, అంటే సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు లేరనేది మాత్రం ఉంది. ఎందుకంటే కొంతమంది వాళ్ళ ప్రవర్తన వల్ల వాళ్ళు మీకు దూరం అయ్యారండి. అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. దానికి వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ కొంతమందికి ఇది రిగ్రెట్ ఎందుకు వస్తుందంటే అనుమాన పడి ఉండొచ్చు, లేదంటే సరిగ్గా వీళ్ళు అంటే బిహేవ్ సరిగ్గా చేసి ఉండకపోవచ్చు మీతోటి. అందువల్ల వీళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారనమాట. ఏమనుకుంటున్నారంటే ఎప్పటికీ నువ్వే నా లైఫ్లో ఉంటావు అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇంకెవరు నా లైఫ్లో లేరు అన్నట్లుగా ఇప్పుడు చెప్తున్నారండి ఈ పర్సన్. ఇటువంటి మెసేజ్ అనేది వస్తుందన్నమాట. ఎవరు లేరు. ఎవరు అనుమాన పడి ఉంటారంటే మీ సిచ్యువేషన్ మీరు తీసుకోండి. మీరు అనుమాన పడ్డారో లేదంటే వాళ్ళు అనుమాన పడ్డారో ఇక్కడ నాకు తెలియదు అనమాట. ఎందుకంటే ఈ రీడింగ్లో ఇక్కడ ఈ విధంగా వచ్చింది మెసేజ్ అనేది. కాబట్టి ఎవరో ఒకళ్ళు అనడం అయితే జరిగింది, అనుమాన పడ్డము, ఇంకొకరు దానికి రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది అనమాట. అటువంటి మెసేజ్ కూడా ఇక్కడ నాకు చూపిస్తుంది అనమాట. ఇట్లా వస్తుందండి ఇక్కడ మెసేజ్లు అయితే. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి క్యూన్ ఆఫ్ వాన్స్ అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నారన్నమాట వీళ్ళు. చాలా అంటే ధైర్యం ఎక్కువగా ఉన్నారనమాట. మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుంటున్నారనమాట. అంటే అబ్జర్వ్ కూడా చేస్తున్నారనమాట వీళ్ళు. మీ లైఫ్లో ఏమవుతుంది ఏంటి అనే విధంగా చాలా అయితే స్ట్రాంగ్గా ఉన్నారండి ఈ పర్సన్. ఇప్పుడు అంటే వీళ్ళు కొంచెం ఫాస్ట్లో కొంచెం ఉండొచ్చు అనమాట. కొంచెం సెన్సిటివ్గా, కొన్ని విషయాల్లో సెన్సిటివ్గా ఉండొచ్చు అనమాట. దానికి ఇప్పుడు వీళ్ళు అవన్నీ తెలుసుకొని హీలింగ్ అయ్యి ఇప్పుడు వీళ్ళు కొంచెం స్ట్రాంగ్గా మారారనమాట. స్ట్రాంగ్గా మారి ఇప్పుడు ఏమంటున్నారు అంటే మీ లైఫ్లో వాళ్ళు రావాలి, వాళ్ళే ఉండాలి అన్నట్లు కోరుకుంటున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా చూపిస్తుంది అనమాట. స్ట్రాంగ్ డెసిషన్గా ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకునే లాగా ఇప్పుడు ఉన్నారనమాట వాళ్ళు. అటువంటి మెసేజ్ అనమాట. ఇక్కడ చూద్దామండి మీ మెసేజ్లు ఏమున్నాయి, మీరేం చెప్తున్నారు మీ పర్సన్కి అనేది చూద్దాము. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి కన్ఫెషన్ ఉంది. ఇది నేను చివరిలో చెప్తానండి. ఇది మీకు ఫస్ట్ ఇక్కడ ఈ మెసేజ్లు చూసిన తర్వాత చెప్తాను అనమాట. చూద్దామండి మీరేం చెప్తున్నారు అనేది. ఇక్కడ సెల్ఫ్ హీలింగ్ అని వస్తుంది. అంటే ఏంటి అంటే మీరు చాలా ఇక్కడ చెప్తానండి. ఐ వర్ అడ్జస్టెడ్ అలాట్, నో మోర్ నౌ, ఐ జస్ట్ వాంట్ పీస్ అని చెప్తున్నారు. మీరంట చాలా విషయాల్లో సర్దుకుపోయారంట ఈ పర్సన్ బిహేవ్ చేసిన విధానానికి. ఇప్పుడు కాదు, నాకు కొంచెం ప్రశాంతత కావాలి, మనశ్శాంతి కావాలా, నేను హీల్ అవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు అనమాట. అంటే మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారు అనమాట. చాలా విషయాలు మీరు అడ్జస్ట్ అయ్యానని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మీరు కొంచెం హీలింగ్ అనేది రావాలని మీరు కోరుకుంటున్నారు
కోరుకుంటున్నారు అనమాట. అంటే ఆ మనశ్శాంతి కోసం వెతుకుతున్నారు. మీ మధ్య ఏమైతే జరిగిన ఈ సిచ్యువేషన్స్ అన్నిటినీ వాటన్నిటికీ మీరు మనశ్శాంతి కోరుకుంటున్నారు అనమాట. అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ అటువంటి మెసేజ్ అనేది మీ నుంచి వస్తుందండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్ ఏంటి అంటే ఇక్కడ ఫ్రెష్ స్టార్ట్ అంటున్నారు. ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ, విల్ యూ బీ అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మీరు మీ పర్సన్తో ఒక ఫ్రెష్ స్టార్ట్ కోరుకుంటున్నారు అనమాట. అంటే మీ రిలేషన్ అనేది మళ్ళీ ఫ్రెష్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇది కొంతమంది న్యూగా ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలని కోరుకుంటున్నారు అనమాట. ఇది క్రష్ కూడా అయి ఉండొచ్చు కొంతమందికి అండి. ఇది కొంతమంది అయితే ఆల్రెడీ ఒకవేళ రిలేషన్షిప్లో ఉండి దూరం అయిన వాళ్ళు అయితే మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ కావాలని మీరు కోరుకుంటున్నారు అనమాట. మీ పర్సన్ నుంచి ఒక న్యూ స్టార్ట్ రావాలని కోరుకుంటున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ ఇస్తున్నారనమాట. మీ నుంచి వచ్చే మెసేజ్లు అండి ఇవి. నెక్స్ట్ అపాలజీ అని చెప్తున్నారు. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్ అని చెప్తున్నారు. ఒక ఛాన్స్ ఇస్తే మళ్ళీ సారీ చెప్తున్నారు అనమాట. మీరు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అపాలజీ కోరుకుంటున్నారు అనమాట. మీ పర్సన్ నుంచి మీరు అపాలజీ కోరుకుంటున్నారు అనమాట. ఇక్కడ క్షమాపణ అనేది మీ పర్సన్ నుంచి రావాలని కోరుకుంటున్నారు అనమాట. వాళ్ళు ఒక క్షమాపణ చెబితే మళ్ళీ మీ రిలేషన్ అనేది సార్ట్ అవుట్ అవుతుంది, మళ్ళీ మీ రిలేషన్ అనేది బాగుండిద్దని మీరు కోరుకుంటున్నారు అనమాట. ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. లేదంటే ఇది కొంతమందికి ఇలా కూడా రెజోనేట్ అవుతుందండి, ఇలా కూడా అయి ఉండొచ్చు. మీరే మీ పర్సన్కి అపాలజీ చెప్పాలని అనుకోవచ్చు. మీ వల్ల ఏమైనా తప్పు జరిగి ఉంటే మీరు కూడా మీ పర్సన్కి అపాలజీ చెప్పాలని అనుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇక్కడ అందరికి సంబంధించినట్టు నేను చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ మెసేజ్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఏంటి అంటే ఫార్చునేట్, ఐ ఆమ్ ది లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అంటున్నారండి. మీరు అంటున్నారండి మీ పర్సన్ మీ లైఫ్లో ఉండడం చాలా అదృష్టంగా మీరు ఫీల్ అవుతున్నారు అనమాట. ఇది మీ నుంచి వచ్చే మెసేజ్ అండి. ఇక్కడ నేను మీకని చెప్పి ఇక్కడ నేను తీశాను అనమాట. మీరు అంటున్నారనమాట వాళ్ళు మీ లైఫ్లో ఉండడం చాలా అదృష్టం అన్నట్లుగా మీరు చెప్తున్నారు. ఇక్కడ వస్తున్న మెసేజ్. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఆబ్సెషన్, ఫ్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్. మీకు చాలా ఫ్యాషన్ అనేది ఉందంట మీ పర్సన్ పైన. ఎప్పుడు వాళ్ళు మీ లైఫ్లో ఉండాలని మీరు కోరుకుంటున్నారు అనమాట. ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని మీరు కోరుకుంటున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది మీరు ఇస్తున్నారు మీ పర్సన్కి. నెక్స్ట్ చూద్దామండి ఏమి ఇస్తున్నారు అంటే కంప్లైంట్, ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ అంటున్నారు. మీరు అంటున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయనందుకు మీరు చాలా బాధపడుతున్నారు అనమాట, ఫీల్ అవుతున్నారంట. ఇక్కడ మీ నుంచి వచ్చిన కంప్లైంట్ అనమాట. మీ పర్సన్ మిమ్మల్ని లెక్క చేయనందుకు మీరు చాలా బాధపడుతున్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది మీరు ఇస్తున్నారండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మీరు ఏమంటున్నారు అంటే మ్యారేజ్, లెట్స్ బీ టుగెదర్ ఫర్ ఎవర్ అంటున్నారు. మీరు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ నుంచి మీరు ఈ బంధం కోరుకుంటున్నారండి. మ్యారేజ్ కావాలి, మీకు లైఫ్ లాంగ్ ఉండాలి మీ బంధం అనేది మీరు కోరుకుంటున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది మీ పర్సన్ మీరు కమిట్మెంట్ కూడా అడిగి ఉండొచ్చు అనమాట. మ్యారేజ్ చేసుకోమని అడిగి ఉండొచ్చు. లేదంటే వాళ్ళ లైఫ్కి ఒక గ్యారంటీ ఉండాలి అని మీరు ఈ విధంగా ఇటువంటి డెసిషన్ ఇటువంటి ప్రపోజల్ ఏదో కూడా పెట్టి ఉండొచ్చు అనమాట మీ పర్సన్ దగ్గర. మీరు ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నారండి, ఈ మ్యారేజ్ కావాలి మీ ఇద్దరికి అన్నట్టు మీరు కోరుకుంటున్నారు. ఇటువంటి మెసేజ్ అనేది నాకు వస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దామండి హార్ట్ బీట్, యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ అంటున్నారు. నువ్వే నా ఆక్సిజన్వి, నువ్వు లేకుండా నేను అసలు ఎలా బతకాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది మీరు ఇస్తున్నారండి మీ పర్సన్కి. చూద్దామండి ఇప్పుడు వీటి క్లారిఫికేషన్ ఏంటి అనేది చూద్దాము. ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ అనమాట. మీరు మీ పర్సన్కి ఇస్తున్న మెసేజ్లకి వీటికి నేను క్లారిఫికేషన్ అనేది చెప్తానమాట. ఫస్ట్ అండి సెల్ఫ్ హీలింగ్. నేను ఇక్కడ మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేస్తున్నానండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ ఏంజల్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్. చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి.
చూద్దామండి. ఫస్ట్ హెల్ప్ హీలింగ్ అంటున్నారు, సారీ సెల్ఫ్ హీలింగ్ అంటున్నారు అనమాట. సెల్ఫ్ హీలింగ్ అంటే ఇక్కడ చెప్పాను కదా, అంటే చాలా విషయాలు మీరు అడ్జస్ట్ అయ్యారంట. కానీ ఇప్పుడు లేదు, ఇప్పుడు నేను కొంత నాకు రెస్ట్ కావాలి, నేను చాలా అలసిపోయాను, నాకు కొంచెం రెస్ట్ కావాలి, పీస్ కావాలని మీరు కోరుకుంటున్నారు అనమాట. ఇటు ప్రశాంతత కావాలని మీరు కోరుకుంటున్నారు. ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ అండ్ ఏంజల్స్. చూసే వ్యూవర్స్ ఏమనుకుంటున్నారు వాళ్ళ పర్సన్ గురించి? ప్లీజ్ క్లారిఫికేషన్ ఫర్ 4 ఆఫ్ వాండ్స్ అండి. ఒక హ్యాపీనెస్ కోరుకుంటున్నాం మీ లైఫ్కి. మీరు ఇక్కడ హ్యాపీనెస్ కోరుకుంటున్నారు అనమాట. మీరు ఏమనుకుంటున్నారు అంటే మీ లైఫ్, మీ పర్సన్ వస్తే మళ్ళీ మీతో మ్యారేజ్ కమిట్మెంట్తో రావాలి అని మీరు కోరుకుంటున్నారు అనమాట. లేదంటే మీరు ఇలానే సెల్ఫ్ హీలింగ్లో ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు అనమాట. ఒంటరిగా ఉండిపోవాలనుకుంటున్నారు. లేదంటే మీ పర్సన్ మాత్రం వస్తే కమిట్మెంట్తో రావాలని మీరు కోరుకుంటున్నారు అనమాట. అప్పుడే మీకు హ్యాపీనెస్ అనేది దొరికింది. అప్పుడు దాకా మీకు ఒక ప్రశాంతత ఉండదు అన్నట్లుగా మీరు చెప్తున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది మీరు ఇస్తున్నారండి. అంటే మ్యారేజ్ చేసుకునే కమిట్మెంట్ మీతో ఇవ్వాలని కోరుకుంటున్నారు. కొంతమందికి ఇది మ్యారేజ్ దాకా కాకపోయినా అండి, కొంతమంది ఏమనుకుంటున్నారంటే అటువంటి కమిట్మెంట్ ఉండాలి, గట్టి కమిట్మెంట్ అనేది ఒకటి ఉండి మీ లైఫ్లో ఆ విధంగా అయితేనే మీ దగ్గరికి రావాలి అన్నట్లు మీరు కోరుకుంటున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు అనమాట ఇక్కడ. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెష్ స్టార్ట్ అంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి. వాళ్ళు ఏమంటున్నారు? ప్లీజ్ క్లారిఫికేషన్. ఇక్కడ చాలా మంది ట్రెడిషనల్ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారండి. ఫ్రెష్ స్టార్ట్ అంటే మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలి. మీరు చెప్పే ప్రపోజల్ని మీ పర్సన్ యాక్సెప్ట్ చేయాలి. మీతోటి ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు అనమాట. అప్పుడు దాకా మీకు ఇట్లా ఉందనమాట. ఇక్కడ నాకు 2 కార్డ్స్ వచ్చినాయి అనమాట. అంటే అప్పుడు దాకా మీరు సైలెంట్గా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళ నుంచి కమిట్మెంట్ ఎదురు చూస్తున్నారంటే అప్పుడు దాకా మీరు స్టక్ ఎనర్జీలోనే ఉంటాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. మీరు వాళ్ళ లైఫ్ వాళ్ళు వచ్చి ప్రపోజల్ చేయడము, వాళ్ళు ఒక కమిట్మెంట్ ఇవ్వడము, మీకు ఇలా చెప్తే కానీ మీరు అప్పుడు దాకా హ్యాపీనెస్ ఉండదు అనమాట. మీకు అప్పుడు దాకా ఇలాంటి స్టక్ ఎనర్జీలోనే ఉంటాను. మీ పర్సన్ ఎప్పుడైతే డేర్ చేసి వస్తారో అప్పుడే మీరు యాక్సెప్ట్ చేస్తానన్నట్లుగా ఉన్నారనమాట. అటువంటి మెసేజ్ అనేది మీరు ఇస్తున్నారండి ఇక్కడ. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్. అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఏం చెప్పకుండా స్టక్ చేసి కూడా ఉండొచ్చు అనమాట. అటువంటి ఎనర్జీ అనమాట. మిమ్మల్ని స్టక్ చేసారు వాళ్ళు, మీకు ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు. మీరు మాత్రం మీ పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక కమిట్మెంట్తో రావాలని మీరు కోరుకుంటున్నారండి. అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ఇది కొంతమందికి ఏంటంటే న్యూగా స్టార్ట్ అయిన వాళ్ళు, అంటే వాళ్ళు ఒకళ్ళ మనసులో ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అనుకుంటున్నారండి ఈ స్టక్ ఎనర్జీ కాకుండా ఎవరో ఒకళ్ళు ఓపెన్ అవ్వి చెప్పాలి అని అనుకుంటున్నారు అనమాట. ఇట్లా బంధించినట్టు ఉండకూడదు అనమాట. ఈ రిలేషన్లో ఒకళ్ళ మనసులో ఒకళ్ళ ఫీలింగ్స్ ఉంది అట్లా అని పెట్టుకొని ఉండకూడదు. ఏదో ఒకటి చెప్పాలి అని ఆలోచిస్తున్నారు అనమాట. చెప్పాలి అని మాత్రం అనుకుంటున్నారు అనమాట. అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే అపాలజీ అంటున్నారు కదా మీరు. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి. అపాలజీ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్. ఒక ఛాన్స్ అయితే అడుగుతున్నారండి. ఇంకో ఛాన్స్ ఇవ్వమని కోరుకుంటున్నారనమాట. ఇంకో ఛాన్స్ ఇస్తే మీ మధ్య జరిగిన ఏమైనా ఇన్సిడెంట్స్ ఉంటే మీ మధ్య జరిగిన సిచ్యువేషన్ వాటన్నిటిని సార్ట్ అవుట్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. అటువంటి మెసేజ్ అనేది మీరు ఇస్తున్నారండి. ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్. అపాలజీకి క్లారిఫికేషన్. అపాలజీ క్లారిఫికేషన్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఎప్పుడైతే ఈ అపాలజీ అనేది మీకు వస్తుందో మీరు కోరుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుంచి, అప్పుడు అది మీ విష్ ఫుల్ఫిల్మెంట్గా అయిపోద్దంట. అంటే మీరు కోరుకున్నదే అయిపోద్ది అనమాట. అక్కడ వాళ్ళు ఎప్పుడైతే మీకు క్షమాపణ చెప్తారో అప్పుడు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చారని మీకు ఒక హ్యాపీనెస్ వస్తుంది అనమాట. అప్పుడు దాకా మీరు హ్యాపీగా కూడా ఉండలేరు. ఉండాలన్నా ఊరికట్లా నటించడం అనుకోండి, ఇంకా ఏదైనా అనుకోండి. ఇక్కడ నాకు అటువంటి
ఎనర్జీ చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే తృప్తి, సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఎప్పుడైతే మీరు మీ పర్సన్ నుంచి అపాలజీ కోరుకుంటున్నారో, అపాలజీ చెప్పాలి, మీకు ఒక కమిట్మెంట్తో రావాలి మీరు కోరుకుంటున్నారు. అదే మీ డిజైర్ అనమాట. మీ కోరిక ఏదైతే ఉందో అదే. ఆ డిజైర్లో మీరు ఉన్నారండి. ఎప్పటికైనా మీ విష్ అనేది ఫుల్ఫిల్మెంట్ కావాలని మీరు కోరుకుంటున్నారు అనమాట. అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ వచ్చింది, నేను చెప్తున్నాను అనమాట. చూద్దామండి ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఫార్చునేట్, ఐ ఆమ్ ది లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అంటున్నారు కదా. మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం అదృష్టం అన్నట్లుగా వాళ్ళు అనుకుంటున్నారండి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి. ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు, ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు, క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ కప్స్, చాలా ప్రేమ అనమాట. ఎక్కువ చెప్పలేనంత ప్రేమ ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. అందుకే చాలా ఒక డివైన్ బంధంగా మీరు భావిస్తున్నారు అనమాట. మీ పర్సన్ మీ లైఫ్లో ఉండడం ఒక అదృష్టంగా మీరు భావిస్తున్నారు అనమాట. ఎందుకంటే వీళ్ళు దేనికి లోటు కూడా చేయరు అనమాట. మీకు అంత బాగా చూసుకుంటారు వీళ్ళు కానీ మీ లైఫ్లో ఉంటే. మీ ఫీలింగ్ అండి అది. అందుకే ఆ డిజైర్ అనేది కావాలి కోరుకుంటున్నారు అనమాట. మీరు మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళ నుంచి ఒక ఫ్రెష్ స్టార్ట్ లేదంటే ఒక న్యూ బిగినింగ్ రావాలని మీరు కోరుకుంటున్నారు అనమాట. అప్పుడు మీ బంధం అనేది ఒక ఫుల్ బంధం అయింది అనమాట. ఒక సమృద్ధి అనేది మీ కెరియర్ కానీ మీ రిలేషన్ కానీ ఒక సమృద్ధి అనేది లభించిద్ది అనమాట. అది ఒక డిజైర్ అనమాట. మీరు అదే కోరుకుంటున్నారు, ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది మెసేజ్ అంటే, ఆబ్సెషన్ అని వస్తుంది. ఫ్యాషనేట్లీ అంటున్నారండి. వాళ్ళు ఎప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లో ఉండడం ఒక చాలా ఫ్యాషన్ అనమాట. మీకు ఇష్టము ఫ్యాషను. మీ పర్సన్ మీద మీకు ఫ్యాషన్ ఉంది. ఎప్పుడు వాళ్ళు మీ లైఫ్లో ఉండాలని మీరు కోరుకుంటున్నారు అనమాట. ఎప్పుడు వాళ్ళు మీకు దూరంగా ఉండకూడదు, ఎప్పుడు మీరు వారితో ఉండాలని కోరుకుంటున్నారండి. ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే అది. ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి. వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, చూసే వ్యూవర్స్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ పర్సన్కి, ప్లీజ్ క్లారిఫికేషన్. హ్యాపీనెస్, ఇక్కడ చూడండి ఎంత ఫ్యాషన్ ఉంది, ఎంత హ్యాపీనెస్ ఉండాలనుకుంటున్నారంటే సంతోషం అనమాట. చాలా చాలా సంతోషం. మీ పర్సన్ మీ లైఫ్లో ఉండడం మీరు చాలా హ్యాపీనెస్ని కోరుకుంటున్నారనమాట. చాలా ఎంజాయ్ కూడా మీకు ఇష్టం అనమాట. మీకు అంటే సెలబ్రేషన్స్ కూడా ఇష్టం ఉండొచ్చు. అంటే చాలామందికి ఇక్కడ నాకు అటువంటి ఎనర్జీ కూడా చూపిస్తుంది. అంటే ఎంజాయ్ చేయడం అంటే ఫ్రెండ్స్తో సరదాగా ఉండడం, లేదంటే కొలీగ్స్తో సరదాగా ఉండడం, ఎవరితో అయినా సరే సరదాగా హ్యాపీగా ఉండాలని మీరు అనుకుంటారు. ఎప్పుడు మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు అనమాట. అదేవిధంగా ఇక్కడ మీ పర్సన్తో ఉండడం కూడా మీకు చాలా హ్యాపీ అండి. చాలా సంతోషమైన విషయం అనమాట. మీరు అయితే ఇదే కోరుకుంటున్నారు అనమాట. ఎలాగైతే నా లైఫ్లో అందరూ ఉన్నారో, నాకు కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారో, ఆ విధంగా కూడా నా పర్సన్ కూడా ఉంటే నాకు ఆ హ్యాపీ అనేది చాలా ఉంటుంది. చాలా చాలా హ్యాపీ సంతోషం అన్నట్టుగా మీరు కోరుకుంటున్నారు అనమాట. మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని అలాంటి కోరిక మీకు ఉందన్నమాట. ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి, మీరు ఇస్తున్న మెసేజ్. నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి. ఇక్కడ ఏమొస్తుంది అంటే, మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి. ఇక్కడ కంప్లైంట్ అని వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే అండి, మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినందుకు, మిమ్మల్ని లెక్క చేయనందుకు మీకు బాధ. ఈ బాధ మీరు చెప్తున్నారు అనమాట. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్. ప్లీజ్ యూనివర్స్ క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ ఏంజల్స్. ఇక్కడ కంప్లైంట్ అని ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు, ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్. ఇక్కడ చూడండి, ఎంత కష్టపడుతున్నా కానీ మీకండి ఒక బాధ అనమాట. ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా నేను ఈ రిలేషన్ గురించి, ఎందుకు ఈ పర్సన్ నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు నన్ను లెక్క చేయట్లేదు, ఎందుకు నన్ను కేర్ చేయట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నారు అనమాట. నేను ఎందుకు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను, నేను చాలా ప్రేమనిస్తున్నాను, చాలా బాగా వీళ్ళని చూసుకుంటున్నాను కదా, కానీ వీళ్ళు ఎందుకు నన్ను దూరం చేసుకుంటున్నారు, దూరం పెడుతున్నారని మీరు బాధపడుతున్నారు అనమాట. ఎంత కష్టపడినా కానీ ఎందుకు నాకు ఫలితం అనేది రావట్లేదు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ నాకు అటువంటి మెసేజ్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ వస్తున్న మెసేజ్ అనమాట. చూద్దామండి నెక్స్ట్ ఏమిస్తున్నారు మీరు అనేది. మ్యారేజ్ అని వస్తుంది. మ్యారేజ్ క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్. ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ పర్సన్కి. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి.
ఇక్కడండి చాలా ప్రేమ ఉంది అండి. మీకు మనసులో చెప్పలేనంత ప్రేమ ఉంది. వాళ్ళకి కూడా మీకు అయిన ప్రేమ ఉండుండొచ్చు అండి. చెప్పలేనంత ప్రేమ ఉందని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ కూడా మీరు ఇప్పుడు కూడా నమ్మకం ఉంది మీ పర్సన్ మీద మీకు. వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా కూడా వాళ్ళకి నా పైన ప్రేమ అయితే ఉంది, ఇష్టం అయితే ఉంది, పైకి చూపించట్లేదు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. అది మీరు పైకి చెప్పాలని మీరు కోరుకుంటున్నారు అనమాట. మీ పర్సన్ నుంచి లోపల ఉండడం కాదు ప్రేమ అనేది, అది బయటికి ఎక్స్ప్రెస్ చేయాలి. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అనేది అది మీకు చెప్పాలి అని మీరు కోరుకుంటున్నారు అనమాట. మీకు వాళ్ళు చెప్పి మీకు ఒక మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు అనమాట. ఇటువంటిది మీరు మీ పర్సన్ నుంచి కోరుకుంటున్నారండి. ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ చూద్దామండి మీరేం చెప్తున్నారంటే, ఇక్కడ నువ్వే నా ఆక్సిజన్ అని మీరు అంటున్నారండి. మీ పర్సన్ని మీరు ఆక్సిజన్గా ఫీల్ అవుతున్నారనమాట. అది లేకపోతే నేను అసలు ఎలా ఉండగలను, నా ఆక్సిజన్ నాకు లేకపోతే నేను ఎలా ఉండగలను అన్నట్లుగా మీరు చెప్తున్నారనమాట. ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి. ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ అండ్ ఏంజల్స్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి. ఒక చేంజ్, డెస్టినీలో ఏం జరిగి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారంటే మీ తలరాతలో, మీ డెస్టినీలో మీ పర్సన్ ఉండాలని కోరుకుంటున్నారు అనమాట. చేంజ్ రావాలి అని కోరుకుంటున్నారు. మీ పర్సన్లో మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారండి. మీరు ఆ మార్పు రావడం, వాళ్ళు మారితే కనుక మీ లైఫ్ అనేది ఈ విధంగా ఉండిద్ది. మీరు వాళ్ళు లేనిదే మీరు ఉండలేరు, వాళ్ళు ఉండలేరు. ఇక్కడ నాకు 2 మెసేజ్లు వచ్చినాయి. వాళ్ళ మెసేజ్ల్లోనే అలానే వచ్చిందండి, మీ మెసేజ్ల్లోనే అలానే కనిపిస్తుంది అనమాట. నాకు మీరైతే కోరుకుంటున్నారన్నమాట. ఖచ్చితంగా మీ లైఫ్లో వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు అనమాట. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే చేంజ్ అయితే జరగాలని కోరుకుంటున్నారు అనమాట. లైఫ్లో చేంజ్ అనేది రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు వరకు ఏమైనా జరిగి ఉండండి, కానీ మీరు మాత్రం ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ లేకుండా మీరు ఉండలేను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. అందుకే మార్పు గురించి ఆలోచిస్తున్నారు. ఎప్పుడు మారుతుంది నా లైఫ్ అన్నట్లుగా మీరు ఎదురు చూస్తున్నారు అనమాట. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. అన్ని ఆశలు మీ పర్సన్ పైన మీరు పెట్టుకొని ఉన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ఇలా వచ్చినాయి అనమాట. ఈరోజు చూద్దామండి. ఈ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ఇక్కడ ది ఎంప్రెస్ అనమాట. ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఎంప్రెస్ పొజిషన్లో మీరు ఉన్నారండి. అంటే ఒక మదర్లీ నేచర్, కేరింగ్ అన్నీ మీకు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు చాలా కష్టపడతారు, హార్డ్ వర్కింగ్ పర్సన్ అనమాట. అంటే వర్క్ హాలిక్ పర్సన్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుందండి. కొంతమందికి మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళు కన్సీవ్ గురించి కూడా ఎదురు చూస్తున్నారు అనమాట. కన్సీవ్ అవ్వాలని కోరుకుంటున్నారు అనమాట. ఆ జడ్జ్మెంట్ కూడా రావాలని కోరుకుంటున్నారు అనమాట. ఏదైనా సరే మీకు కమిట్మెంట్కి కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీ డిజైర్ ఏదైతే ఉందో అవి ఫుల్ఫిల్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నారు. దానిలో జడ్జ్మెంట్ రావాలని మీరు కోరుకుంటున్నారు అనమాట. అటువంటి మెసేజ్లు అనేది నాకు ఇక్కడ వస్తున్నాయి అనమాట. మీ నుంచి వచ్చే మెసేజ్లు ఇక్కడ వస్తున్నాయండి. నాకు బాటమ్ ఆఫ్ ది డెక్ లో ఏమొచ్చింది అంటే, ఐ ఫీల్ జీలియస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ అంటున్నారు. ఇక్కడ మీరంటే మీరు చాలా ఇష్టపడుతున్నారు మీ పర్సన్ని. అందుకే మీకు కోపం వస్తుంది వాళ్ళని చూస్తే, అసూయ, ద్వేషం అనమాట. ఇంకెవరైనా వాళ్ళ లైఫ్లోకి వస్తారేమో అనే ఫీలింగ్ అయితే మీకు ఉందనమాట. అందువల్ల మీకు చాలా అసూయ, ఒక్కొక్కసారి అసూయ అనిపించే దానికి ద్వేషం అంటే కోపం కూడా వస్తుంటుంది అనమాట. మీ పర్సన్ పైన కోపం కూడా వస్తుంటుంది అనమాట. ఈ పర్సన్ ఎందుకు నన్ను చూస్ చేసుకోవట్లేదు అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఎనర్జీ మీ పర్సన్కి కూడా ఉండొచ్చు అండి. నాకు ఇక్కడ కూడా కనిపించింది. కాబట్టి మీ పర్సన్ కూడా మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారు. లేదంటే ఏమని కోరుకుంటున్నారంటే వాళ్ళకి కూడా అసూయ, ద్వేషం ఉండొచ్చు అనమాట మీ పైన. అంటే వాళ్ళకు కూడా మీ లైఫ్లో ఇంకెవరైనా ఉంటారేమో, ఇంకెవరైనా వస్తారేమో అని వాళ్ళు కూడా ఈ విధంగా ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట. ఎవరైనా ఉన్నారేమో, లేకపోతే ఎవరైనా వస్తారేమో కొత్తగా, న్యూగా అని ఆ విధంగా కూడా ఆలోచించవచ్చు అనమాట. వాళ్ళని చూస్తే వీళ్ళకి కొంచెం అలాంటి సిచ్యువేషన్ రాకూడదని కోరుకుంటున్నారు అనమాట. అందుకని కొంచెం వీళ్ళకి కూడా ఒక్కోసారి అనిపిస్తుంది, కోపం వస్తుంటుంది మీ పైన, ఏం చెప్పలేక అసూయ, ద్వేషం కూడా వీళ్ళకి ఒక్కోసారి కనిపిస్తూ ఉంటుంది అనమాట మీ మీద. అటువంటి ఎనర్జీ అనమాట. అది కోపంగా కూడా మారి ఒక్కోసారి మిమ్మల్ని అరవచ్చు, లేదంటే మీరైనా మీ పర్సన్ అరవచ్చు. ఇట్లాంటి ఎనర్జీస్ అనేవి నాకు ఇక్కడ చూపిస్తున్నాయండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి.